అందరికీ నమస్కారం. రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి గలది. మీ సంపద మీద మీ మీద ఆ స్త్రీ ఏడుస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మరి అప్రమత్తంగా ఉండండి. వైవాహిక జీవితపు ఆనందాన్ని మీ జీవిత భాగస్వామి తరపు బంధువులు పాడు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ రోజు మీరు ప్రయత్నాల్లో మీరు సఫలతను పొందడంతో మీరు నిరంతర సానుకూలత ప్రశంసించబడుతుంది. ఇక ఆర్థికపరమైన కోర్టు సంబంధిత వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మీరు మీ యొక్క అత్తమామయ్యల నుండి అశుభ వార్తలు వినే అవకాశాలున్నాయి. మీరు చాలా ఆలోచనాత్మకంగా ఉత్సాహంగా పనిచేయాల్సి ఉంటుంది. మీరు ఎవరిని కూడా ఎక్కువగా విశ్వసించకూడదు లేదా ప్రతి దానికి స్పందించకూడదు. ఉద్యోగులు ఈ రోజు పనిలో చాలా బిజీగా ఉంటారు. అన్ని నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. మీ పనిలో మీరు సహనంతో ఉండాల్సి ఉంటుంది. లీడర్లకు గుమాస్తాలకు సామాన్యంగా ఉంటుంది. ఉన్నతాధికారులకు హోదా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మ సహచరులు దొరికినప్పుడు ముగుస్తుంది. మీరు వారిని ప్రోత్సహించాలి. కళలను సాకారం చేసుకునే సమయం వచ్చింది. స్థిరాస్తుల విషయాలు మిక్కిలి జాగ్రత్త అవసరం. మనస్తాపానికి గురే విషయాలను గుర్తు తెచ్చుకోకండి. చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, అన్నదానం చేయడం వంటివి చేయడం ద్వారా మీకు విశిష్ట ఫలితాలు అనేవి వస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. సమస్యలు తీరి ఉపశమనం లభిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు మరింత నిదానం పాటించాలి. ప్రయాణాలు ఎంత చేసినా కూడా ముందుకు సాగవు. బంధువులతో ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. మీరు మీ జీవిత భాగస్వామి యొక్క భావాలను గౌరవించాలి. కుటుంబంలో ఈరోజు మంచి కార్యక్రమాలు నిర్వహించటంలో బిజీగా ఉంటారు. మరియు అదృష్టం మద్దతు మీకు లభిస్తుంది. పని సమయానికి పూర్తవుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ఒకరినొకరు భావాలను గౌరవించటం అవసరమవుతుంది. లక్కీ సంఖ్య 35. లక్కీ కలర్ అయితే బ్లూ. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వలన మరియు హనుమాన్ రక్షా యంత్రం మెడలో ధరించటం వలన, హనుమాన్ చాలీసా పఠించటం వలన మీ దోషాలు పరిహారం అవుతాయి. మీకున్నటువంటి అప్పుల బాధ తీరిపోతుంది. అవివాహితులకు వివాహం కొరకు మంచి సంబంధాలు రావడం జరుగుతుంది. అన్ని అడ్డంకులు కూడా తొలగించబడతాయి. విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.